ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వంలో వచ్చేసి ధర్మరాజు చెప్తున్నాడు భీముడికి, యుద్ధం చేయని అంటున్నాం. ఎవరి మీద యుద్ధం చేయాలి? భీష్మ, ద్రోణ, కృపులకు వారి పట్ల మన పట్ల సమానమైన ప్రీతి ఉంది, కౌరవుల పట్ల మన పట్ల. కానీ దుర్యోధనుని అన్నం తింటున్నారు. అందువల్ల వారి యుద్ధంలో దుర్యోధను కోసం విడువసక్కి కానీ ప్రాణాలనైనా సరే వదిలిపెడతారు. వారు ఇరువైపులా ప్రేమగా ఉంటారు, కానీ యుద్ధం చేసి వస్తే కౌరవుల పక్షాన ఉంటారు, మనకి శత్రువులు అన్నట్టుగా యుద్ధం చేస్తారు. వారంతా దివ్యాస్త్ర విద్వాంసులు, ధర్మపరాయణులు, వారిని ఇంద్రాది దేవతలు కూడా జయించలేరు అని నా అభిప్రాయం. కౌరవ పక్షంలో ఉన్న కర్ణుడు మహారథుడు, అసహనశీలి, నిత్యం క్రోధంతో ఉండేవాడు, అన్ని అస్త్రాలు తెలిసినవాడు, ఎదిరింప సఖ్యం కానివాడు, అభేద్యమైన కవచం చేత సురక్షితుడు కూడా. యుద్ధంలో పురుష శిష్యుని వీరందరూ కూడా జయించి కూడా నిస్సహాయుడు నీవు దుర్యోధనుని చంపలేవు. ఉరుకోదర ధనుర్ధరులందరినీ కూడా మించిన కర్ణుడు బాణం వేటులోని లాఘవాన్ని తలుచుకుంటుంటే నాకు నిద్ర పట్టడం లేదు. యుధిష్ఠిరుడు చెప్పిన మాటల అభిప్రాయం తెలిసి అసహనశీలుడైన భీమసేనుడు ఉద్వేగం పొంది విమనస్కుడై ఏమీ మాట్లాడలేకపోయాడు. మొన్న ఈ భీముడు ఏం మాట్లాడినో తెలుసుకోదాం, కంటిన్యూ చేద్దాం చూడండి. సో మొత్తం అర్థమై సైలెంట్గా ఉన్నాడు. పాండుపుత్రులు ఈ విధంగా మాట్లాడుకుంటుండగా సత్యవతి సుతుడు మహాయోగి అయినటువంటి వ్యాసుడు అక్కడికి వచ్చాడు. అలా వచ్చిన వ్యాసుని పాండవులు యథోచితంగా పూజించారు. పెదప ఔపదేశికులలో శ్రేష్ఠుడైనటువంటి వ్యాసుడు యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు: యుధిష్ఠిరా, నా బుద్ధితో నీ హృదయంలోని భావాన్ని తెలుసుకున్నాను, అందువల్ల వేగంగా వచ్చాను. భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, ద్రోణపుత్ర అంటే అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసనం వల్ల నీ హృదయంలో కలిగిన భయాన్ని శాస్త్రముని ఉపాయంతో పోగొడతాను విను. భయపడుతున్న కదా వాళ్ళందరూ చూసి పోగొడతాను చూడు. ఆ ఉపాయాన్ని విని ధైర్యం వహించి ప్రయత్నంతో అనుష్ఠించు. అలా అనుష్ఠించిన తర్వాత శీఘ్రంగా నీ మానసిక చింతన కూడా విడిచిపెట్టు. ఆ తర్వాత వాక్య విశారదుడు, పరాశర నందనుడు అయినటువంటి వ్యాసుడు యుధిష్ఠిరుని ఏకాంతానికి తీసుకువెళ్ళి యుక్తియుక్తంగా ఇలా చెప్పాడు: నీకు అభివృద్ధి కలిగే శ్రేష్టమైన సమయం వచ్చింది. ధనుర్ధనుడు అయినటువంటి అర్జునుడు రణరంగంలో శత్రువును పరాజితులను చేస్తాడు. మూర్తి భవించిన సిద్ధి వంటి ప్రతిస్మృతి అనే విద్యను నేను చెబుతున్నాను, తీసుకో. నన్ను ఆశ్రయించిన వాడుగాన నీకు ఈ విద్యను చెబుతున్నాను. సో ప్రతిస్మృతి, ఈ విద్యే పాండవులకు విజయానికి కారణం. ఎవరు చెప్తున్నాడు? వ్యాసుడు బోధిస్తున్నాడు. ఆ విద్యను పొంది అర్జునుడు నీ కార్యాన్ని సాధిస్తాడు. దాని ద్వారా అర్జునుడు దివ్యస్త్రాల కోసం మహేంద్రుణ్ణి, రుద్రుణ్ణి, వరుణ్ణి, కుబేరుణ్ణి, యమధర్మరాజును కూడా సమీపించవచ్చు. అతడు తన తపస్సు చేత, పరాక్రమం చేత దేవతలను ప్రత్యక్షంగా చూడగలడు. ఈ అర్జునుడు పురాతనుడు, మహాతేజస్వరుడు, నరుడనే మహర్షి. ఇతనికి శాశ్వతుడు, అజేయుడు, జయశీలుడు, అచ్యుతుడు అయినటువంటి నారాయణుడు సహాయుడు. మహాబాహువైన అర్జునుడు ఇంద్ర, రుద్ర, లోకపాలుల నుండి అస్త్రాలను తీసుకుని మహాకార్యాన్ని నిర్వహిస్తాడు. పృథ్వీపతి, కుంతీనందన, ఈ వనం విడిచి నివాసయోగ్యమైన మరొక వనాన్ని గురించి ఆలోచించండి. అది మీకు యోగ్యమైనది అవుతుంది. ఒకచోట ఎక్కువ కాలం ఉండటం ప్రీతిజనకంగా ఉండదు. ఇక్కడుండే తాపసులందరికీ ఉద్వేగకారకం కూడా అది ఉంటుంది. సో మీరు ఎక్కువసేపు ఒక చోట ఉండొద్దు. ఇక్కడున్న అనేక మృగాలను ఉపయోగించడం జరిగింది. వేదాంగ సారంగతులైనటువంటి బ్రాహ్మణులను చాలా మందిని పోషిస్తున్నాం. అందువల్ల ఇక్కడున్న లతలకు, ఔషధులకు కూడా కొరత ఏర్పడుతుంది. ఈ విధంగా చెప్పి భగవంతుడు, సమర్థుడు, లోకతత్వజ్ఞుడు, యోగి, ధీమంతుడు, సత్యవతి సుతుడు అయినటువంటి వ్యాసుడు తన్ను ఆశ్రయించిన యుధిష్ఠిరునకు శ్రేష్టమైన ఆ విద్యను ఉపదేశించి అప్పుడే అంతర్ధనమయ్యాడు. విద్య పేరు ప్రతిస్మృతి అనే విద్య. ఎవరికి? అర్జునుడికి. ధర్మాత్ముడు, సంయత చిత్తుడు, మేధావైనటువంటి యుధిష్ఠిరుడు ఆ వేద మంత్రాన్ని మనసుచే ధారణ చేసి ఆయా సమయాలలో దాన్ని చక్కగా అభ్యాసం చేయసాగాడు. అటు తర్వాత వ్యాసుని మాటను అనుసరించి ధర్మరాజు తన వారందరితో ద్వైతవనాన్ని విడిచి సరస్వతి నది ఒడ్డున ఉన్న కామ్యక వనాన్ని వెళ్ళాడు. ఈ విద్యను ధర్మరాజుకి వ్యాసుడు చెప్పాడు, బట్ నువ్వు అర్జునుడికి చెప్పాయా అన్నాడు. ఇక దేవేంద్ర ఋషులందరూ అనుసరించినట్లుగా ఈ ధర్మరాజును శిక్షాక్షర విశారదులు, తపస్సులు అయినటువంటి బ్రాహ్మణులు అనుసరించారు. వారు ఆ ద్వైతవనం నుండి కామ్యక వనానికి చేరి అమాత్య పరిజనులతో కూడి అక్కడ నివసింపసాగారు. అక్కడ వారు కొంచెం కాలం నివసించారు. ధనుర్వేదాభ్యాసాలలో తత్పరులు, వీరులు, మనస్సులైనటువంటి పాండవులు ఉత్తమమైనటువంటి వేదాన్ని వింటూ కొంతకాలం అక్కడ ఉన్నారు. నిత్యం వేటకు వెళ్తూ శుద్ధమైన బాణాలతో మృగాలను వేటాడుతూ పితృ, దైవత, విప్రులకు యథావిధిగా శ్రాద్ధ కర్మలు ఆచరించారు. సో మొత్తానికి ఈ ధర్మరాజు వ్యాసుడు చెప్పిన దాంతో ఇక ధైర్యంగా ఉన్నాడు. ఇక రేపు అర్జునుడు సోదరులు అందరితో కలిసి ఇంద్రకీలాద్రికేయగా ఇంద్రుడిని దర్శించడం రేపు డిస్కస్ చేద్దాం.